మన భూమి మీద కొన్ని దేశాలున్నాయి. అయితే ఆ దేశాలు ఇంకొన్ని సంవత్సరాల్లో మన భూమి మీద ఉండవు. అది పూర్తిగా నీటి మట్టం అయితే అవ్వబోతున్నాయి. యెస్. సముద్ర మట్టం పెరుగుతున్న కారణంగా ఆ దేశాలు ఇంకా చెప్పాలంటే ఐలాండ్‌లు అండ్ ఆ ఐలాండ్స్ అనేవి కంప్లీట్‌గా మునిగిపోబోతున్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇంతకీ ఆ దేశాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. బట్ అందులో టాప్ 3ని మాత్రం పిక్ చేసుకున్నాను. ఎందుకంటే వీడియో కూడా లెంత్ అవ్వకూడదని చెప్పేసి. సో ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ మాల్దీవ్స్. యాక్చువల్లీ మనం చూస్తూనే ఉంటాం. చాలామంది సెలబ్రిటీలు అండ్ అలాగే నార్మల్ పీపుల్స్ కూడా హనీమూన్ అవ్వచ్చు, లేకపోతే టూరింగ్స్ అవ్వచ్చు ఎళ్తూ ఉంటారు. ఎందుకంటే మాల్దీవ్స్ అనేది చాలా అందంగా ఉంటదని. బట్ ఆ మాల్దీవ్స్ అనేది కేవలం 1.5 మీటర్ ఎత్తులోనే ఉంది సముద్ర మట్టానికి. సో, దానివల్ల అక్కడ సముద్ర మట్టం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో, వాళ్ళు అక్కడున్న మాల్దీవ్స్ ప్రజలు అంగీకరించిందేందంటే, మేము ఇంకొన్ని రోజుల్లో మునిగిపోతున్నాం అని చెప్పేసి అనుకున్నారు. అండ్ వాళ్ళు వేరే దేశం కూడా వెళ్ళడానికైతే వలస కోసం చూస్తున్నారనమాట. అండ్ మీకొకటి ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? 2009లో మాల్దీవ్స్ ప్రభుత్వం నీటి లోపల ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే చేసింది. ఇదెందుకు చేసింది అంటే, ప్రపంచానికి మేము మునిగిపోతున్నాం అని చెప్పుకోవడానికైతే అప్పట్లో చేసిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరిబాటి అనే ఒక చిన్న దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది ఎప్పుడు తుఫాన్లకు, వరదలకు బలైపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రజలు నిత్యం నీళ్లతో పోరాడుతుంటారు. తినే తిండి అండ్ అలాగే తాగే నీళ్ళల్లో కూడా ఉప్పు నీరు వచ్చి చేరడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అయితే ఈ కిరిబాటి ప్రభుత్వం ఇప్పటికే ఫిజీ అనే దేశంలో భూమినైతే కొనుక్కుంది. ఎందుకు అంటే ఆ కిరిబాటి అనే దేశం ఎప్పుడైతే నీటిలో మునిగిపోతుందో అక్కడ ఉండే ప్రజల్ని ఫిజీలోకి మూవ్ చేయడం కోసం అయితే కొనుక్కుందనమాట. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి తువాలు. దీన్నే మనం ఫ్లోటింగ్ నేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. తువాలు అనే దేశం పూర్తిగా సముద్ర మట్టం దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది దాదాపు 2 మీటర్లు మాత్రమే ఉంటుంది సముద్ర మట్టానికి ఎత్తులో. సో, దీనివల్ల అక్కడ వర్షాలు పడకపోయినా గానీ, అక్కడ సముద్ర మట్టం అనేది పెరుగుతూ ఉంది. బికాజ్ వేరే దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా అక్కడ స్టోర్ అయిపోతుందనమాట. దీనివల్ల అక్కడున్న నగరం రోజు రోజుకైతే పెరిగిపోతుంది. అండ్ మునిగిపోయేదానికి ఎక్కువ ఛాన్సులయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్. ఏంటి బంగ్లాదేశ్‌కు మునిగిపోతుందా అని కాదు. బంగ్లాదేశ్‌లో కొన్ని ప్రదేశాలున్నాయి. అండ్ ఆ ప్రదేశాల్లో దాదాపు 1,00,00,000 మందికి పైగా అయితే ఉంటారు. అండ్ ఆ ప్రదేశాల్లో కూడా నీటి మట్టం ఎక్కువగా చేరి త్వరలోనే అక్కడ నీటి మట్టం అంతా అయిపోతుందని చెప్పేసి అర్థమవుతుంది. సో, దాని ద్వారా బంగ్లాదేశ్‌లో ఉండే ప్రజలు వేరే దేశానికి వలస వెళ్తారా? లేపోతే ఇంటర్నల్‌గానే ఉంటారా? అని చెప్పేసి చూడాలి. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి నౌరు అనే ఒక చిన్న దేశం ఉంది. అయితే ఇది అన్ని దేశాలలాగా బహిరంగంగా సముద్రం వచ్చి ముంచేదు. యాక్చువల్లీ వీళ్ళు చేసే తప్పేంటంటే వాళ్ళు ఇంటర్నల్‌గా చేసే తప్పు వల్లనే మునిగిపోవడానికైతే ఛాన్స్ ఉంది. అదెలా అంటారా? ఈ దేశం లోపల ఫాస్ఫేట్ మైనింగ్ అని చెప్పి చేస్తుంటారు. అండ్ దాని ద్వారా అక్కడ ఉండే చాలా నేలైతే పోతుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న సముద్రం వల్ల ఆ నీరనేది ఆ మైనింగ్ దగ్గర నుంచి ఊరుతూ ఉంది. అండ్ తద్వారా ఏమవుతుందంటే ఆ దేశం వచ్చేసి బహిరంగంగా కాకుండా ఇంటర్నల్‌గానే ప్రమాదం అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో జరిగే అపాయాలు కావు. ఇవి ఇప్పటికి జరుగుతున్న సజీవ ఉదాహరణలు. మునుగుతున్న దేశాల జాబితా ప్రారంభమైంది. సో, ఇది ఇవాళ మనం డిస్కస్ చేసిన టాప్ 3 కంట్రీస్ అన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.